నా పేరు మహమ్మద్ బాషా. జగన్ సార్ వస్తారని పొద్దుటూరుకు తెలిసింటే నేను జగన్ సార్ గారికి పోయినాను. అంతమందిలో కలిసలేకపోయాను. నేను వారికి జగన్ సార్కి ఎంట పడినాను. జగన్ సార్ వీడియోలన్నీ చూసి ఆ పిల్లగా ఎవరు పిలుచురాని గతంలో ప్రసాద్ సార్ చెప్పినారు. సార్ పిలిపించుకొని ఇంటికి మాట్లాడి జగన్ సార్ గారికి తీసుకోవడానికి చెప్పారు. సారు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏమైనా నీ సాయం చేస్తాను నీ పిల్లలకు నీకని చెప్పారు సారు. నా జగన్ సార్ గారికి తీసుకోవడానికి సార్ అని. ఒరే బాబు, ఏందిరా అది? ఎద్దుల్లో పరిగెత్తినట్టు పరిగెత్తడం ఏందిరా? కలిసావా లేదా ఇంతకు జగన్మోహన్ రెడ్డిని? ఏం సహాయం చేస్తా అని చెప్పాడు నీకు? మధ్యలో ఈయనెవరు? నువ్వు జగన్మోహన్ రెడ్డి అందరూ పరిగెత్తారు, ఫోటోలు చూసి తొడకరా అని చెప్పారు, అయితే కలవలేదు. మధ్యలో ఈయనెవరు? ఏదో రాసుకుంటున్నాడు, అయితే ఎప్పుడు కల్పిస్తాడు నిన్ను? నీకేం సహాయం చేస్తారు? చేశారు కదరా నాయన. నువ్వు వికలాంగుడివి, నీకు 6,000 పింఛను లేదా ఇంకా కాస్త ఎక్కువే రావచ్చు. నీ యొక్క వికలాంగత్వం ఎంత పర్సెంట్ ఉందో తెలియదు. చేసిన సాయం మర్చిపోగలరా? ఇలా పరిగెత్తి ఏదో దున్నపోతులు పరిగెత్తినట్టు, ఆవులు పరిగెత్తినట్టు ఏమి కర్మరా ఆయన మీకు? ఇంతకాడికి సాయం చేయరే. నువ్వు పరిగెత్తాల్లో 50 మంది పరిగెత్తున్నారు నీకు సహాయం చేసి. ఎవరైనా చేశారా? గతంలో ఒక వీడియో చూసావా? మా అబ్బాయికి క్యాన్సరు, నువ్వు ఏదైనా హాస్పిటల్లో చూపిస్తే చేపించుకుంటారు అంటే, బాబు ఇప్పుడు మా ప్రభుత్వం కాదమ్మా, మా ప్రభుత్వం వచ్చిన దాకా బతికితే ఆ తర్వాత చూపిస్తామని అని చెప్పాడంట. ఎందుకురా ఆయన ఇట్లా? నువ్వు వికలాంగుడివే బాబు, అందరూ జాలి చూపిస్తారు. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి నీకు చేసేది ఏమీ లేదు. చేస్తుంటే మీడియా ముందుకు చెప్పు. విశ్వఘాతకుడు అంటే ఇలాంటి వాళ్ళేనండి. అందుకే అనుభవిస్తూ ఉన్నాడు. అనకూడదు కానీ పెన్షన్ 3,000 నుంచి 6,000 పెంచిన దేవుడు చంద్రబాబు నాయుడు. వీడు తినేసి తినలేదని చెప్తున్నాడు. ఇంకో మాట, మీకు గతంలో 3,000 పెన్షన్ ఇచ్చింది కూడా బాబు గారు నాయన అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నా వీడికి ఆ పిచ్చి తగ్గల. పిచ్చి పలు రకాలు.